హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కపిల శరణ్యని మేకప్ రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడే ఉండండి మేడం, మీ హోస్ట్ని పార్ట్నర్ని తీసుకువస్తాను అని చెప్పి అక్కడ అంతా దర్శన్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ దర్శన్ మాత్రం వేరే మేకప్ రూమ్లో సమీరతో పాటు ఉంటాడు. సమీర చీర కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, కట్టుకోవడం రాక. ఇక అప్పుడు దర్శన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు చీర కట్టుకోవడానికి. ఏంటి సమీర, నువ్వు బొట్టేంటి ఇంత చిన్న చుక్కలాగా పెట్టుకున్నావు? అమ్మకి అలా ఉంటే నచ్చదు. సాంప్రదాయంగా ఉండాలి అంటే చందమామలాగా పెట్టుకోవాలి, అంతలా కనిపించాలి అని చెప్పి వేరే బొట్టు పెడుతూ ఉంటాడు సమీరాకి. హెయిర్ కూడా ఇలాగ లూజ్గా లీవ్ చేయకూడదు, అమ్మకి అస్సలు నచ్చదు. సాంప్రదాయంగా చక్కగా జడ వేసుకో, అప్పుడు బాగుంటుంది అని చెబుతూ ఉంటాడు. అలా సజెషన్స్ ఇస్తూ ఉంటాడు సమీరాకి. ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కపిల అక్కడికి వస్తుంది. మీరేంటి దర్శన్ సార్ ఇక్కడున్నారేంటి మేకప్ రూమ్లో అని చెప్పి అడగటంతో సమీర దర్శన్ ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. అంటే ఇదో యూఎస్ ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేద్దామంటే వచ్చాను అని చెబుతూ ఉంటాడు. అవునా, మీ గురించి నేను ఇక్కడ అంతా ఫంక్షన్ హాల్ అంతా వెతికేస్తున్నాను అని చెబుతూ ఉంటుంది. ఎందుకు? పార్టీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసానుగా అని అడుగుతూ ఉంటాడు. అంటే మేడం, ఇప్పుడు ఇంకొక కష్టం కూడా వచ్చింది అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు సార్, హోస్ట్గా రావాల్సిన యాంకర్స్ రావట్లేదు అనుకోని పరిస్థితిలో, అందుకని హోస్ట్గా మిమ్మల్ని చేయమన్నారు అని చెప్పడంతో నేనా అని ఆశ్చర్యపోతాడు. అవును, మీ అమ్మగారు చెప్పారు చేయమని, నేను పోనీ వద్దని చెప్పనా అని అడుగుతూ ఉంటుంది. వద్దులే, అమ్మ చెప్తే కరెక్ట్గానే ఉంటుంది, చెయ్యాలి కదా, చేస్తాను అని చెబుతూ ఉంటాడు. ఇక సరే చెయ్యి దర్శన్, మన కూడా యూజ్ అవుతుంది కదా అని సమీర అంటుంది. యూజ్ అవుతుందా? మీకేం యూజ్ అవుతుంది అని కపిల అడుగుతూ ఉంటుంది. అంటే ఏం లేదు, రాజ్కోటి సిల్క్స్కి ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను అంతే అని అనటంతో ఇక దర్శని తీసుకొని కపిల వెళ్తూ ఉంటుంది. శరణ్య దర్శన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోతుంది. దర్శన్ వస్తున్నాడన్న హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంటుంది శరణ్య మొహంలో. అదిగోండి మేడం, మీ పార్ట్నర్, మీ జోడి అని చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. అదేంటి ఈవిడిక్కడుందేంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. మీతో పాటు మీ పార్ట్నర్గా, మీకు తోడుగా ఈవిడ కూడా హోస్ట్ చేయబోతున్నారు అని కపిల పరిచయం చేస్తూ ఉంటుంది. అవునా, నాకంటే ఎలాగో తప్పదు, పాపం ఈవిడ్ని కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దర్శన్. అదేమీ లేదు, ఆంటీ చెప్తే నేను ఏదైనా చేస్తాను అని చెప్తూ ఉంటుంది శరణ్య. అయితే ఓకే అని చెప్పడంతో కపిల ఇద్దరు పక్కపక్కన నుంచోండి అని ఒక్కసారిగా పక్కనకి నుంచోపెడుతూ ఉంటుంది. మీ జోడి కపుల్ చాలా బాగుంది అని చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య మురిసిపోతూ ఉంటుంది దర్శన్ని చూసి. సరే అయితే మీరిద్దరూ మేకప్ రూమ్లో తొందరగా రెడీ అవ్వండి, టైం అయిపోతుంది అని చెప్పి ఇద్దరిని ఒక్కసారిగా మేకప్ రూమ్లోకి ఒకే గదిలోకి తోసేస్తుంది కపిల హడావిడిగా. మా కపిల అంతే, అలాగే హడావిడి పడిపోతుంది అని చెబుతూ ఉంటాడు దర్శన్. ఇద్దరు తలలు గుద్దుకుంటాయి ఆ హడావిడిలో. ఇక అప్పుడు శరణ్య అబ్బా అని చెప్పి మళ్ళీ దర్శన్ తలకి ఇంకొకసారి గుద్దుతుంది. ఇలా గుద్దుకోకపోతే కొమ్ములు వస్తాయి అని చెప్తూ ఉంటుంది. అవునా, చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే చేసేది అని దర్శన్ చెప్తూ ఉంటాడు. సరే అయితే మనిద్దరం తొందరగా రెడీ అవుదాం అని అనటంతో ఇలాగే బాగానే ఉన్నాంగా, ఇలా హోస్ట్ చేసేద్దామా ఈ బట్టలతోనే అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. లేదు, సాంప్రదాయ కాంటెస్ట్ కదా, ఇలా వెళ్తే ఏం బాగుంటుంది, మరి ఇప్పుడు డ్రెస్సులు ఎలాగా అని అడగటంతో కపిలకి ఫోన్ చేసి తను డిజైన్ చేసిన శారీని, డ్రెస్సెస్ని తెప్పిస్తూ ఉంటాడు దర్శన్. ఇక కపిల వచ్చి మీరు డిజైన్ చేసిన ఇదిగో బాబు డ్రెస్ అని చెప్పి ఇచ్చి వెళ్తుంది. ఇదిగోండి నేనే డిజైన్ చేశాను, ఎలా ఉందో చూసి చెప్పండి అని దర్శన్ శారీని శరణ్య చేతికిస్తాడు. అది చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. సరే నేను బయటికి వెళ్తాను, మీరు రెడీ అవ్వండి అని చెబుతూ ఉంటాడు దర్శన్. అంత టైం ఉందా మనకి, ఇద్దరం ఇదే రూమ్ని షేర్ చేసుకుందాం అని చెప్తూ ఉంటుంది. ఎలాగా అని అడుగుతూ ఉంటాడు దర్శన్. కర్టెన్ అటువైపుకి వెళ్ళి శరణ్య రెడీ అవుతూ ఉంటుంది, ఇటువైపుగా దర్శన్ రెడీ అవుతూ ఉంటాడు. మంచి ఇంటెలిజెన్స్, టైమ్ ఆఫ్ సెన్స్ అని చెప్పి పొగుడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ, తొందరగా రెడీ అవ్వండి అని చెబుతూ ఉంటుంది. ఇక శరణ్య అటువైపుకు వెళ్ళి
చీరని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వు పెళ్ళి కాకుండానే ఇలాగ రూమ్ షేర్ చేసుకుంటున్నావు, ఇది కరెక్టేనా, నీకు అస్సలు సిగ్గులేదు అని తన మనస్సాక్షితో మాట్లాడుకుంటూ ఉంటుంది. మనసుకి నచ్చినోడు కదా అందుకనే అని శరణ్య అనుకుంటూ సిగ్గుపడుతూ అటువైపు తిరిగి ఇక శారీని మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ దర్శన్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఓకే నేను రావచ్చా అని శరణ్య తర్వాత రెడీ అయ్యి అడుగుతూ ఉంటుంది. రావచ్చు అని చెప్పడంతో శరణ్యాన్ని చూసి ఒక్కసారిగా దర్శన్ తనని తానే మైమరిచిపోతాడు. ఏం జిల్లాగా ఉన్నావు అని చెబుతూ పొగుడుతూ ఉంటాడు. అసలు ఇదేంటండి, నేను ఫస్ట్ టైం డిజైన్ చేసిన ఆ డ్రెస్ కూడా మీ దగ్గరికే వచ్చింది, ఇప్పుడు ఈ శారీని డిజైన్ చేశాను ఇది కూడా మీ దగ్గరికే వచ్చింది, మిమ్మల్ని వెతుక్కుంటూ నా డిజైన్లు వస్తున్నాయి అని చెప్పడంతో అవును రాసి పెట్టి ఉంది అలాగా అని చెప్పడంతో మీరు చాలా బాగున్నారు, మరి నేను ఎలా ఉన్నాను అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. సోగ్గాడి చిన్ని నాయన అని చెబుతూ ఉంటుంది. ఏంటి అని అడగటంతో ఏం లేదులే అని చెబుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి అలా ఆనంద దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆనంద కపిలని ఇంతకీ ఆ హోస్ట్ ఎవరు అని చెప్పడంతో దర్శన్ బాబే మేడం, అదిగోండి వాళ్ళిద్దరు ఎంట్రీ ఇస్తున్నారు చూడండి అని అనటంతో దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఆనంద అచ్చు శివపార్వతిలా ఉన్నారని అనుకుంటూ ఉంటుంది. ఇద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు ఈ డ్రెస్సులో, అంతే అందంగా హోస్ట్ చేస్తారుగా అని అడుగుతూ ఉంటుంది. చేస్తాం మేడం మీరు ఆశీర్వదించండి అని చెప్పి దర్శన్ ఇద్దరు శరణ్య కూడా ఆనంద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను మేడం వాళ్ళ అబ్బాయిని చూడలేదు కదా, ఇప్పుడు అడిగితే బాగుంటుందేమో అని చెప్పి మేడం నేను ఒకటి అడగనా మీ అని చెప్పి అడిగేలోపే రోహిత్ ప్రీతి ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఆనంద దర్శన్ షాక్ అయిపోతారు. ఏంటి మేము వచ్చామేంటా పిల్లవని పేరెంటానికి అని చూస్తున్నారా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. ఈ ఫంక్షన్లో మా రోహిత్ లేడు అని చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు వచ్చాడుగా నాకు సంతోషంగానే ఉంది అని చెప్పి అనుకుంటూ చెబుతూ ఉంటుంది. ఇంతకీ మీరెందుకు వచ్చారు అని కపిల అడుగుతూ ఉంటుంది. ఈ సాంప్రదాయ పోటీల్లో ప్రీతి కూడా పాల్గొంటుంది అని రోహిత్ చెబుతూ ఉంటాడు. ఇప్పుడు పేర్లన్నీ అయిపోయింది, నోట్ డౌన్ చేసాం, ఈ లాస్ట్ మినిట్లో తీసుకోం, మా రూల్స్ ఒప్పుకోవు అని కపిల చెప్పడంతో నేను గెలుస్తానని ఆ బిరుదు నాకు వస్తుందని భయపడుతున్నారా అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటుంది. నాకేమీ భయం లేదు, సరే కపిల పేరు రాసుకో అని చెప్తూ ఉంటుంది. ఇక రోహిత్ ప్రీతి కూడా లోపలికి వెళ్ళి రెడీ అవుతూ ఉంటారు. ఇక హోస్ట్ చేయడానికి శరణ్య దర్శన్ కూడా రెడీగా ఉంటారు. ఇక స్టేజ్ మీదకి మైక్ పట్టుకొని ఇద్దరు వెల్కమ్ చెప్తూ ఉంటారు. రాజ్ కోటి సిల్క్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అని చెప్తూ ఉంటుంది శరణ్య. అందరూ క్లాప్స్తో వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. శరణ్య చెప్తూ ఉంటుంది, అక్కడ చూడు మంత్రి గారు వచ్చారు, పాపం అసెంబ్లీ సమావేశం కూడా మానుకొని ఆనంద గారి మీద ఉన్న అభిమానంతో రాజ్ కోటి సిల్క్స్కున్న క్రేజ్ తోటి ఆయన ఇక్కడికి వచ్చారు, ఆయన ఎందుకు వచ్చినట్టు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ జడ్జిగా వ్యవహరించడానికి ఇక్కడ జరగబోయే కాంటెస్ట్ని తిలకించడానికి అని చెబుతూ ఉంటాడు. మరి మిగతా వాళ్ళు దేనికి వచ్చినట్టు, నన్ను చూడటానికా అని అడుగుతూ ఉంటుంది. నన్నైతే చూస్తూనే ఉంటారు, కానీ నీ సంగతి నాకు తెలియదు అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. పంచులు వేసింది చాలు, కానీ ఇక మరి ఆనంద గారు మీరేంటి జడ్జిలో పొజిషన్లో కూర్చోకుండా ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతూ ఉంటుంది శరణ్య. జడ్జిగా నేను కాదు ఇంకొకరు వస్తున్నారు, మా అత్తయ్య గారు అని చెప్పి వాళ్ళ అత్తయ్యని జడ్జి పొజిషన్లో కూర్చోబెడుతూ ఉంటుంది. నేనెందుకే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదత్తయ్య, మమ్మల్ని అందరినీ ఇలా సాంప్రదాయంగా తీర్చిదిద్దింది మీరే కదా, అందుకని మీరే జడ్జిగా ఉండాలి అని చెప్పి పొజిషన్లో కూర్చోపెడుతూ ఉంటుంది. ఇక వెల్కమ్ చెప్తూ ఉంటారు అందరూ కూడా. ఈ కాంటెస్ట్లో మొత్తం 3 రౌండ్లు ఉంటున్నాయి. ఫస్ట్ రౌండ్ కట్టు బొట్టు, ఆ రౌండ్కి వెల్కమ్ అని చెప్పి కంటెస్టెంట్స్ని ఆహ్వానిస్తూ ఉంటారు శరణ్య దర్శన్.